హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ ప్రసన్న. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మై ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ కూడా చేయండి. బై దట్ అసలు నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అన్నది నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేసేయండి. సో ఆల్రెడీ నేను ముందు చేసిన షార్ట్స్లో మెరుపుల్ ఫెస్టివల్ కోసం నేను చెప్పాను కదా, లావాంబికమ్మ తల్లి ఫెస్టివల్ కోసం. సో ఈరోజు ఆల్మోస్ట్ నేను అప్లోడ్ చేసింది మేబీ 1 వీక్ బ్యాక్ అనుకుంటా. ఇది వచ్చేసి జూన్ 18, 2024 ఈరోజు జరుగుతుంది ఫెస్టివల్. చాలా 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 బాగా చేస్తున్నారు, జరుగుతుంది కూడా. అది మాదే. ఓకే, అయితే ఈరోజు ఏంటంటే ఫెస్టివల్ కదా, సో మార్నింగే వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నాము. టెంపుల్కి వెళ్ళడం, అక్కడ దర్శనం చేసుకోవడం, నెక్స్ట్ ఫుడ్ తినడం, నెక్స్ట్ ఈవినింగ్ నైట్కి ఎలా జరిగింది ఏంటి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో వస్తుంది. సో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఆ రోజు నేను గాజువాక నుంచి మా ఊరు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో దట్ తర్వాత మళ్ళీ బాబుని పడుకోబెట్టి మేము వెళ్ళేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏంటంటే రోడ్స్ అన్నీ బ్లాక్ చేస్తారు. అందువల్ల ఇంకా మేము ఈ రూటే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం టఫ్ అయినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. ఎందుకనంటే ఇప్పుడే బాబు పడుకున్నాడు, సో ఇప్పుడు వెళ్తే కొంచెం తొందరగా దర్శనం చేసుకొని త్వరగా వచ్చా అన్న ఉద్దేశం మీద ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, మీరే చూస్తున్నారు కదా. బట్ ఈ గుడికి వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కాల్సిందే అనమాట, బికాస్ కొండల్లో ఉంటుంది అనమాట తల్లి గుడి. సో దానివల్ల ఒక కొండ ఎక్కాలన్నమాట. ఈ రూట్ వచ్చేసి కొంచెం వరకు బాగానే ఉంటుంది, కొంచెం అంటే లైక్ కొండ దగ్గరికి వచ్చేసరికి కొంచెం రూట్ ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట, కొంచెం రాళ్ళది ఉంటాయి అనమాట. సో ఆఫ్టర్నూన్ టైం వెళ్ళటం వల్ల అసలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ అప్పటి కూడా టోకెన్స్ తీసుకున్నారు మాకు. నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లోపల వీడియో తీయలేకపోయాను, సారీ ఫర్ దట్. అంటే ఆ రోజు ఎక్కువ మంది వస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి కర్రలు కట్టేసి డివైడ్ చేసేసారు. ఈవెన్ దట్టు ఆ రోజు కూడా ఆ టైంలో వెళ్ళడం తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉంటే ఎలా ఉన్నారో కూడా నేను చూపిస్తాను బ్లాగ్లో. అండ్ ఈ చెట్టు ఆల్రెడీ నేను షార్ట్స్లో చెప్పాను మీకు. ఈ చెట్టు ఎవరు వేశారో తెలీదు, అసలు ఆ పేరు అన్నది కూడా తెలీదు అని. సో ఆ చెట్టుకి మేము పూజ అది చేసుకున్నాము. తల్లికి పప్పు, అన్నము, రాగి అట్టు కూడా పెడతారనమాట. సో అదంతా ఇది వచ్చేసి పాత గుడి దగ్గర అనమాట. ఇక్కడ అరటిపళ్ళు, కొబ్బరికాయలు మొక్కున్న వాళ్ళు గెలలతో సహా కడతారనమాట. అది మనం ప్రసాదం కింద కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చూసారు కదా, ఎక్కువ అసలు ఆ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట, వీడియో అనమాట. దానివల్ల ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ టైంలో నేను వెళ్ళానంటే బేబీతో చాలా ఇబ్బంది పడాల్సిందే అని చెప్పి నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైమే వెళ్ళాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంతమంది ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో తలనీలాలు చేయడం, లైక్ అదే గుండు చేయించుకోవడం, ఈ కోడలు మేకలు కట్ చేయడం అంతా కూడా ఒక్క దగ్గరే అవుతుంది అనమాట. సో దానివల్ల ఎక్కువ హెవీ, చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో నేను ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఈ కొండలది తీసాను అనమాట వీడియో. ఇంకా అక్కడ భోజనాలు కూడా పెట్టారు, అంటే లైక్ బయట నుంచి వచ్చే వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సో బయట నుంచి వచ్చే వాళ్ళు అక్కడ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఈ కొండల దగ్గర మొత్తం ఉన్న తోటలు ఎక్కువ ఉంటాయి. అవి వచ్చేసి జీడి తోటలు అనమాట. ఈ జీడి తోటల్లోనే లోపల శివాలయం కూడా ఉందని చెప్పారు, బట్ నాకు తెలీదు. ఈ ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది కానీ నేను ఇప్పటికి వచ్చేప్పుడు వెళ్ళలేదు. బట్ సీరియస్లీ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే దూరం నుంచి వచ్చిన వాళ్ళు తలుపులం లావలో ఎలాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడే భోజనం చేసి వెళ్తారో, సో ఇక్కడ కూడా అలాగే చేస్తారనమాట. నా భోజనం అయితే ఆ రోజు మా పొలంలో జరిగింది, బికాజ్ బేబీ అస్సలు ఉండలేదన్నమాట. దానివల్ల ఇంకా నా ఫుడ్ అక్కడికే తెచ్చారు. బూరెలు, గారెలు, మటన్ విత్ బిర్యానీ. అస్సలు పొలంలో కూర్చొని తింటుంటే అమృతంలో ఉందన్నమాట. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో చాలా బాగా చేశారు.
సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. ఈయన మాత్రం ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు అసలు. అసలు ఆ క్లైమేట్కి ఆ మేకప్లో అంత ఇదిగా అసలు ఆయన ఎలా ఉన్నారో స్టిల్ ఇప్పటికీ నేను షాక్లోనే ఉన్నాను. అసలు సీరియస్లీ చాలా వేడిగా ఉందండి ఆ రోజు. బికాస్ కొండ దాటే కదా ఊరు, దానివల్ల ఆ రోజు చాలా హాట్గా ఉంది క్లైమేట్. అసలు ఈయన మాత్రం ఎక్కడ తగ్గలేదు. డ్యాన్స్ మాత్రం చాలా చాలా బాగా చేశారు. ఈయన చాలా చాలా బాగా చేశారు. గ్రేట్ అసలు. ఆ క్లైమేట్లో కూడా ఆయన అలా చేయడం నిజంగా గ్రేట్. సో చాలా బాగా చేశారు డ్యాన్స్ మాత్రం. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అందరూ ఎప్పుడెప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ వెయిటింగ్ అనమాట. అందరూ మేడపైకి ఎక్కేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఈ వీడియో. సో ఇది చూడండి, ఈయన కూడా చాలా బాగా చేశారు. సీరియస్గా ఆయన అంత మేకప్లో అంత హెవీగా ఉండి అసలు ఆయన అలా ఎలా చేశారో కానీ నిజంగా ఆయన ఓపిక్కి మెచ్చుకోవాలి. చాలా బాగా చేశారు డ్యాన్స్ మాత్రం ఆయన. గ్రేట్. అంత మేకప్లో అసలు అలాంటి క్లైమేట్లో ఆయన అంత భరించి చేయడం గ్రేట్ అసలు. ఆయన చాలా చాలా గ్రేట్. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి చిడతలు కూడా వాయించారు, అది కూడా చూడండి. చేసి అసలు డ్యాన్స్ ఏంటో మనకు తెలియదు, బికాజ్ అసలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం క్యాప్స్ పెట్టుకొని చేశాను. బట్ ఆ ఏజ్లో కూడా వాళ్ళు అంత చేయడం గ్రేట్, చాలా బాగా చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ 30+ ఉండొచ్చు, ఆ ఏజ్లో కూడా అందరూ అంత బాగా చేశారు. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇది రథం అంటారండి. ఈ రథంలో పైన 2 కూర్చుంటారనమాట. వాళ్ళ మీదకి అంటే ఏ ఏరియాలోకి వస్తే ఏరియాలో వాళ్ళందరూ కూడా అరటిపళ్ళు, బూరెలు, ప్రసాదం లాంటివి విసురుతూ ఉంటారనమాట. తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా మనకి వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇంకా బండిని ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ ఉంటారనమాట, ఎంతమంది అయితే అంతమంది. అంటే అక్కడ వేపాకులతో కొంచెం మనుషులు క్లియర్ చేస్తున్నారు కదా, ఎందుకంటే పడిపోయినా చేసినా సో కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి గొడవలు అయిపోతాయి. అందులో ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తాయి. సో దానివల్ల మనుషుల్ని క్లియర్ చేసి అప్పుడు బండిని మూవ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ బాలేబాబు గారు వచ్చారు అనమాట. బాలేబాబు గారు ఇది మాత్రం లైక్ విలేజెస్లో ఇలాంటివి కొంచెం ఎంటర్టైన్మెంట్ కదండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. బాలేబాబు గారు, నెక్స్ట్ కృష్ణ గారు కూడా వచ్చారు చూడండి. యాక్చువల్గా బాలేబాబు గారు, కృష్ణ గారు వచ్చారు అని అంటే అలా కాదండి, యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా, మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. మేకప్ వాళ్ళలాగా యాక్ట్ చేసి వాళ్ళలాగే సేమ్ బిహేవ్ చేస్తారనమాట. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా బాగా చేశారు వీడియో కూడా. సో ఫైనలీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను యాక్చువల్గా వీడియో తీయలేదు, సో అందుకే వేరే వీడియోకి నా వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు ఈ వ్లాగ్ చూసాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ.